హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మిస్సింగ్ స్టోరీని చెప్పబోతున్నా. ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత అది మిస్సింగ్ స్టోరీయా లేకపోతే మర్డరా, అసలు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒక మాట, చాలామంది జరిగిపోయిన కేసు గురించి చెప్పడం వల్ల యూజ్ ఏముంది అని అడుగుతున్నారు. మనం నివసిస్తున్న సొసైటీలో మన చుట్టూ ఎటువంటి మనుషులు ఉన్నారో, ఎలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నామో, మనం నివసిస్తున్న చుట్టుపక్కన ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో తెలుసుకోవడం మన బాధ్యత. మనం తెలుసుకున్న ఈ స్టోరీస్ని లైఫ్లో ఒక లెసన్గా తీసుకొని మనం ఎలా జాగ్రత్త పడాలి అన్న విషయాలని తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే కేసు వచ్చి మమతా కాఫ్లే మిస్సింగ్ కేసు. చాలామందికి ఈ కేసు గురించి తెలిసి ఉండొచ్చు, కానీ ఈ కేసులో కొన్ని కొత్త ఆధారాలు బయటికి వచ్చాయి. అవి ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు మమతా కాఫ్లే ఎవరు, ఆమెకు ఏం జరిగింది, డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. అసలు ఈ మమతా గారి కేసు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అమెరికాలో 28 జూలై 2024న అమెరికా పోలీసులు మిస్సింగ్ కేసుని రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయారు. అసలు ఆమెని కిడ్నాప్ చేశారా లేదా చంపేశారా అన్న విషయం ఎవరికీ తెలియదు. పోలీసులు ఊహించి చెప్తుంది ఏంటంటే ఆమెని చంపేశారు అని. కానీ మమతా బాడీ ఇప్పటి వరకు ఎవరికీ దొరకలేదు. అసలు ఈ మమతా ఎవరు, ఈమె అమెరికాకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. మమతా నేపాల్లో పుట్టారు. ఈమె చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేది. తన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నేపాల్లోనే కంప్లీట్ చేసింది. తరువాత నర్సింగ్ చదవడం కోసం బెంగళూరు వెళ్ళింది. నర్సింగ్ కోర్స్ చేస్తున్న టైంలో ఆమె ఫ్రెండ్స్ ద్వారా నరేష్ భట్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్ని రోజుల తరువాత వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. ఈ నరేష్ భట్ అనే వ్యక్తి అమెరికాలో ఆర్మీలో లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. నరేష్ బెంగళూరుకి వచ్చినప్పుడు మమతా పరిచయం అయ్యింది. మమత తన నర్సింగ్ కోర్స్ పూర్తి చేసుకొని తిరిగి నేపాల్కి వచ్చేసింది. మమత ఇంటికి వచ్చిన తరువాత వాళ్ళ పేరెంట్స్తో నరేష్ గురించి చెప్పింది. మమతా పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రేమని ఒప్పుకున్నారు. వాళ్ళకి మ్యారేజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే నరేష్ యుఎస్ ఆర్మీలో పనిచేస్తున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. నరేష్కి మమతాకి మ్యారేజ్ చేస్తే మమతా లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇద్దరికి డిసెంబర్ 2020లో మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన కొన్ని నెలలు నేపాల్లోనే ఉన్నారు. ఆ తరువాత నరేష్ అండ్ మమత ఇద్దరు అమెరికాకి వెళ్ళిపోయారు. మమతా పేరెంట్స్ చెప్పిన వివరాలు బట్టి అమెరికాకి వెళ్ళిన కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. 20 ఆగస్టు 2023న వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఆ పిల్ల పేరు నీమా. పాప పుట్టిన తరువాత మమతా వాళ్ళు ఉంటున్న హౌస్ సరిపోకపోవడంతో నరేష్ అండ్ మమతా కలిసి పెద్ద ఇల్లు కొనుక్కుందామని ఫిక్స్ అయ్యారు. కొన్ని రోజుల తరువాత మన్సస్ అనే సిటీలో ఒక కొత్త ఇల్లుని కొన్నారు. వీళ్ళు కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయిన తరువాత నరేష్ ఒక టెస్లా కార్ని కూడా కొన్నాడు. అంతా బాగానే ఉంది అన్న టైంకి ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు కొనుక్కున్న హౌస్ అండ్ కార్ రెండు ఈఎంఐ ప్రాసెస్లోనే కొనుక్కున్నారు. మంత్లీ హౌస్కి నియర్లీ $6,000 అండ్ కార్కి ఒక $1,500. మన అందరికీ తెలిసే ఉంటుంది, ఈఎంఐ ప్రాసెస్లో వస్తువు తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ప్రతి నెల ఈఎంఐ టైంకి మనీ అడ్జస్ట్ అవ్వకపోతే ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో. నరేష్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం కోసం మమతా జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మమత బెంగళూరులో నర్సింగ్ కోర్స్ పూర్తి చేయటంతో నర్సింగ్ జాబ్ చేద్దామని అనుకున్నారు. మమత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కూడా చాలా సరదాగా ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళతో నర్సింగ్ జాబ్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళ సాయంతో ఒక హాస్పిటల్లో నర్స్గా జాయిన్ అయ్యింది. తను జాబ్ చేయటం స్టార్ట్ చేసింది. నరేష్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. కొన్ని నెలల తర్వాత సడన్గా ఏమైందో తెలియదు, తను జాబ్కి రావటం మానేసింది. సోషల్ మీడియాలో పోస్టులు ఏమీ చేయట్లేదు అండ్ ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళు ఎవరికి కూడా కనిపించట్లేదు. మమత లాస్ట్ వర్కింగ్ డే 27 జూలై 2024. అదే రోజు తన పాపతో ఆడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. అదే తన లాస్ట్ పోస్ట్. 27th నైట్ మమత తన ఫ్రెండ్కి కాల్ చేసింది, కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ టైంలో తను పడుకొని ఉంది. మార్నింగ్ లేవగానే మిస్డ్ కాల్స్ చూసి కాల్ చేస్తుంటే మమత ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. మమత 3 డేస్ నుంచి జాబ్కి రాకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి కనుక్కుందామని అనుకున్నారు. కానీ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో మమత పనిచేస్తున్న హాస్పిటల్లో కొలీగ్స్ అండ్ ఇంటి పక్కన వాళ్ళు కలిసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఎంక్వైరీ చేయడానికి మమత హౌస్కి వెళ్లారు. అక్కడ మమత హస్బెండ్ అయిన నరేష్ని మమత ఎక్కడ ఉన్నారు, జాబుకి ఎందుకు వెళ్ళట్లేదు అని ప్రశ్నించారు.
అప్పుడు నరేష్ మమత ఏమీ మిస్ అవ్వలేదు, టెక్సాస్లో ఉన్న వాళ్ళ సిస్టర్ హౌస్కి వెళ్ళింది అని చెప్పాడు. పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్లారు అని అడిగితే ఆ ఇద్దరికి కొన్ని పర్సనల్ గొడవలు జరుగుతున్నాయని, మేము డైవర్స్ కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాం, ఆ గొడవల్లోనే తన ఫోన్ పగలగొట్టేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళింది అని చెప్పాడు. అది విన్న పోలీసులు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత నరేషే పోలీసులకి కాల్ చేశాడు. కాల్ చేసి మమత కనిపించట్లేదు, ఎక్కడుందో తెలీదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు 5th ఆగస్ట్ 2024న మమత మిస్సింగ్ కేసుని రిజిస్టర్ చేశారు. మమతాని వెతకడం స్టార్ట్ చేశారు. పోలీసులతో పాటు మమత ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా మమతాని వెతకడం స్టార్ట్ చేశారు. నరేష్ కూడా పోలీసులకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా కోఆపరేట్ చేశాడు. అలా కొన్ని రోజుల తరువాత నీమా బర్త్డే వచ్చింది. అది తన ఫస్ట్ బర్త్డే అవటంతో నరేష్ తన ఇంట్లోనే చిన్న ఫంక్షన్ చేశాడు. నరేష్కి క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఆ ఫంక్షన్కి పిలిచాడు. కానీ ఫంక్షన్లో నరేష్ కొంచెం టెన్షన్గా కనిపించాడు. ఇంట్లో ఏ రూమ్లోకి వెళ్ళొద్దు అని ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. నరేష్ ఇంట్లోకి ఎవరిని వెళ్ళొద్దు అని అంటున్నాడు, మీరు నరేష్ ఇంట్లో సెర్చ్ చేస్తే మమత గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని చెప్పారు. వెంటనే పోలీసులు నరేష్ ఇంట్లో వెతకడం స్టార్ట్ చేశారు. నరేష్ పోలీసులకి కోఆపరేట్ చేయట్లేదు. అండ్ పోలీసులు ఫస్ట్ టైం ఎంక్వైరీకి వచ్చినప్పుడు మమత వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళింది అని చెప్పాడు. కానీ పోలీసుల ఎంక్వైరీలో అసలు మమతకి అమెరికాలో రిలేటివ్స్ లేరు అని తెలిసింది. అండ్ పోలీసులు ఇంటి లోపలికి మొత్తం వెతుకుతున్నప్పుడు బాత్రూమ్ గోడల మీద రక్తం మరకలు ఉన్నాయి అని తెలిసింది. అవి గమనించిన పోలీసులకి నరేష్ మీద డౌట్ వచ్చింది. అసలు మమత మిస్ అయినప్పటి నుంచి నరేష్ ఎక్కడికి వెళ్ళాడు అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 1, 2024న నరేష్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక వాల్మార్ట్కి వెళ్ళాడు. అక్కడ 3 కత్తులు, ఇల్లు శుభ్రం చేసే యాసిడ్స్ని కొన్నాడు, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో. పోలీసులు నరేష్ని హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ ఎందుకు కొన్నావు అని ప్రశ్నించారు. నరేష్ ఏమో ఈ హౌస్ని సేల్కి పెట్టేశాను, వచ్చేవాళ్ళు ఇల్లు చూడటానికి శుభ్రంగా ఉండాలి, అందుకనే వాటిని కొని హౌస్ క్లీన్ చేశాను అని చెప్పాడు. పోలీసులు ఊహించిన దాన్ని బట్టి ఆగస్ట్ 1నే తనని చంపేసి బాడీని ముక్కలు ముక్కలు చేసి డంప్ చేసి ఉంటాడు అని అంటున్నారు. కానీ అది ప్రూవ్ చేయడానికి పోలీసుల దగ్గర ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే నరేష్ ఆర్మీలో పనిచేశాడు కాబట్టి ఎటువంటి ప్రూఫ్స్ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు అని చెప్తున్నారు. ఇప్పటికీ పోలీసులు ఆ కేసు మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ కేసు గురించి పూర్తిగా విన్న తరువాత మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఒక మిస్సింగ్ కేసా లేకపోతే మర్డరా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏదైనా అసలు నిజమేంటో పోలీసులు కనుక్కొని ఆ నిందితుడికి శిక్ష పడేలా జరగాలి అని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా ఎన్నో మిస్టరీ కేసెస్ని మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.